జై శ్రీ కేదార్. ఆహా, సోషల్ ప్లాట్ఫామ్స్లో April 22, 2026 కేదార్నాథ్ తలుపులు తెరుచుకోబోతున్నాయి అనే వీడియోస్ చూస్తుంటేనే ప్రీవియస్గా చార్ధామ్ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గూస్ బమ్ మూమెంట్ అండి. ఎందుకంటే జీవితం మొత్తానికి సరిపడా మధురానుభూతులను ఇస్తుందండి కేదార్నాథ్, ముఖ్యంగా చార్ధామ్ యాత్ర అనేది. సో కేదార్నాథుడు మళ్ళీ తన నివాసానికి భక్తుల దర్శనం కోసం అని చెప్పేసి కొండ పైకి వచ్చేస్తున్నాడు. ఇన్ని రోజులు ఎక్కడున్నాడు అంటే కొండ కింద. మరి మూసినట్లు కనిపించేటువంటి కొండ పైన ఎవరు పూజిస్తారు అంటే ఈ 6 నెలల పాటు దేవతలతో పూజలు అందుకున్నారు స్వామివారు లోపల. ఇక April 22 నుంచి దీపావళి తర్వాత వచ్చే యమద్వితీయ వరకు కూడా టెంపుల్ మనందరి కోసం మానవులతో పూజలు అందుకునేందుకు తెరిచి ఉంటుంది. చార్ధామ్ మొత్తం కూడా స్టార్ట్ అయిపోబోతోంది. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ అన్నీ తెరుచుకుంటాయి. ఈ 6 నెలల పాటు అత్యంత కష్టమైన యాత్ర ఇది. స్వామివారి దర్శనం కోసం కోట్లలో భక్తులు వస్తూ ఉంటారు. ఈసారి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారిపోయాయి. ఎన్నో విధానాలు కొత్తవి తీసుకొచ్చారు. సో మన ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లాంగ్ అండ్ షార్ట్ వీడియోస్ రూపంలో 2025 నా టూర్ ఎక్స్పీరియన్స్తో చాలా సమాచారం ఇచ్చానండి. మీరు యూట్యూబ్లోకి వెళితే యాంకర్ సంతోషి వ్లాగ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సర్చ్ చేస్తే గనక ప్లేలిస్ట్లోకి వెళితే చార్ధామ్ యాత్ర 2025 అని చెప్పేసి మొత్తం లాంగ్ వీడియోస్ రూపంలో, షార్ట్స్ రూపంలో నేనైతే నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ అయితే మీ అందరికీ తెలుసు, చాలా రీల్స్ పెట్టాను. నా పేజ్ ఒకసారి చెక్ చేయండి, వీడియోస్ చాలా కనిపిస్తాయి. అవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ మాత్రమేనండి. అందరికీ అలా జరుగుతుందని ఉండదు. సరైన సీజన్, సరైన ట్రావెల్ ఏజెన్సీ, సరైన గైడెన్స్, ముందస్తు ప్లానింగ్ గనక ఉంటే చార్ధామ్ అనేది జీవితం మొత్తం కూడా సరిపోయే అనుభూతుల్ని మనకిచ్చి పంపిస్తుందండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరైనా వస్తావా అని అడిగితే రెడీ అనేంతగా అద్భుతంగా ఉంటుంది యాత్ర అనేది. సో లాస్ట్ ఇయర్ నేనైతే చార్ధామ్ టూర్ ఆపరేటర్ కృష్ణ అనేటువంటి పర్సన్ ఆధ్వర్యంలో సుమారు 20 to 30 మెంబర్స్ వరకు ట్రావెల్ చేశాం. ఆ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకోవడం కూడా జరిగిందండి. సో కృష్ణ గారు ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. కృష్ణ గారు ప్రస్తుతం గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో మేనేజింగ్ ఆపరేటర్గా ఉన్నారు. సో కొన్ని 20 yearsకి పైగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ట్రావెల్ ఏజెన్సీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హ్యాపీగా వెళ్ళొచ్చండి వీళ్ళ ద్వారా మీరు. ఈ ఇయర్ వీళ్ళ ట్రావెల్స్లోనే నేను కైలాష్ యాత్ర కూడా చేయబోతున్నాను. ఇంకా చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్, ఎప్పుడు సెలెక్ట్ చేసుకోమంటారు, ఏ టైంలో వెళ్ళమంటారు చార్ధామ్కి అని పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. నేనైతే ఒక్క మాట చెప్తానండి, మీరు చార్ధామ్ యాత్ర బాగా ఎంజాయ్ చేయాలి, ఆధ్యాత్మికంగా మంచి అనుభూతి పొందాలి, రిస్క్ లేకుండా ఉండాలి అంటే మాత్రం May 2nd వీక్ నుంచి July 2nd వీక్ వరకు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోండి. July 2nd వీక్ నుంచి స్టార్ట్ చేస్తే September 1st, 2nd వీక్ వరకు కూడా మీకు రెయిన్స్ పడతాయి. చాలా రిస్క్ అనమాట. రిస్క్ భరిస్తాము అనుకుంటే మీరు ఆ రెయిన్స్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ September 2nd లేదా లాస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తే దీపావళి వరకు కూడా ఒక అద్భుతమైన దైవ లోకాన్ని చూస్తారు అక్కడ. ఎందుకంటే స్నోఫాల్ జరుగుతుంది, చలి తట్టుకోగలము, మాకు చలి అలవాటే అనుకునే వాళ్ళకి సో సెప్టెంబర్ లాస్ట్ వీక్ నుంచి దీపావళి వరకు ఉండేటువంటి చలికాలం బెస్ట్ అనమాట. సో దీని ప్రకారం చక్కగా ప్లాన్ చేసేసుకోండి. మీకు కావాలనుకుంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద ఇచ్చాను, వాళ్ళని కాంటాక్ట్ అయ్యి హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. జై శ్రీ కేదార్.